सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:33. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 2:49 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి రాత్రి 12 గంటల వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు. అమృతకాలం సాయంకాలం 4:49 నుంచి 6:36 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి శుభ సమయం ఉదయం 11:30కి. ఆ సమయంలో ఆరంభించినటువంటి పనులు ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి విశేషం వెంకటేశ్వర వ్రతం, అలాగే సాయన కన్యారాశి ప్రవేశం, దాన్ని కన్యాయనం అంటారు. అది ఉదయం 10:14 అవుతోంది. ఈ అయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలము ఉదయం 10:14 నుంచి సాయంకాలం 4:40 వరకు ఉంటుంది. విశేషించి ఈరోజు మహాశివరాత్రి కూడా ఉంది. అలా ఉండడం వల్ల మనం కన్యాయన ప్రయుక్తంగా చేసేటువంటి దాన ధర్మాధికాన్ని ఈరోజే చేయాలి, పితృదేవతారాధన చేయాలి. అలాగే మాస శివరాత్రి కాబట్టి శంకరుణ్ణి ఆరాధించడానికి కూడా దీన్ని వినియోగించుకోవాలి. వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతం కూడా ఉంది కాబట్టి ఆ వ్రతాన్ని ఉదయకాలం చేసుకుని వెంకటేశ్వర దీపారాధనమైనటువంటి కార్యక్రమాలను చేసుకోవడం ద్వారా ఆ భగవానుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. మనిషి ఆశాతీరం వైపు మరలితే అలౌకికం ఆనందం, ఆనంద తీరమే మిగిలితే ఆధ్యాత్మికం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ శనివారం, శనిత్రయోదశి. ఈనాడు వెంకటేశ్వర స్వామిని మనసా వాచ అర్చన చేసేటువంటి వాళ్ళు ఏలినాటి శని దోషంతో పట్టి పీడిస్తూ బాధలు పొందేటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామిని గనక చక్కగా గనక అర్చన చేసినట్లయితే ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహ దృష్టి ఉంటుంది. తీవ్ర దృష్టి మాత్రం ఉండనే ఉండదు సుమా అని చెప్పేసి శ్రావణ మాసంలో అత్యంత విశిష్టవంతమైనది. శ్రావణ మాసంలో ఎవరైనా సరే శనివారం నాడు ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఉంచి ఆవు పాలతో వివిధ రకాలైనటువంటి సుగంధ పరిమళాలతో స్వామిని గనక అభిషేకం చేసి స్వామికి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు లేక స్వామికి ప్రీతివంతమైనటువంటి లడ్డు లేక చక్కటి
పరమాన్నం నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే చక్ర పొంగలిని స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రులమై శనీశ్వరుని యొక్క తీవ్రతరమైనటువంటి దృష్టి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలోనే గోమాతకు తప్పనిసరిగా ఈ శనివారం నాడు నువ్వులు బెల్లం కలిపి గోమాతకు గనక తినిపించి 3 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో శని పీడ నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఇంత గొప్ప విశేషం ఈ శ్రావణ శనివారంలో దాగిన అద్భుత లక్షణంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అంతేకాకుండా ఈ రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆముదంతో గనక దీపాన్ని వెలిగించి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే తప్పనిసరిగా విజయసిద్ధిని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. ఏది ఏమైనప్పటికీ మాసాల్లో ఈ యొక్క శ్రావణ మాసం లక్ష్మీదేవికి, గౌరీదేవికి, విష్ణుమూర్తికి, శివపరమాత్మకు, అలాగే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి అందరికీ కూడాను ప్రీతివంతమైనటువంటి సుదినంగా భావించాలి. సువాసన చితప్రీత అంటూ ఆ జగత్కల్పవలిని కూడా ఆరాధన చేసేటువంటి విశిష్ట సాంప్రదాయం శ్రావణ మాసంలో దాగిన పరమార్థం. ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసి తరిద్దాం మనమంతా కూడాను. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యానముఖంబునన్ హరిచయాదరుడై హరియుంట కేతనస్థానమునన్ జయప్రద విశారదుడై హరియొప్పుచుంట ఆయానము గద్దెపై హరిహయాత్మజుడొప్పుట యంచనవు గదయ్యా నిఖిలంబు నీవని దయారసనీరధి పార్థసారథి. ఓ శ్రీకృష్ణమూర్తి, ఓ పార్థసారథి, హరిచయాదరుడై 4 ఉత్తమాశ్వములను కట్టిన ఆ అర్జునుని రథానికి హరియుంట మహావిష్ణువైనటువంటి నీవే స్వయంగా సారథివై ఉండటం అనేది ఒక పరమాద్భుతమైన లీల, నీ క్రీడ. యానముఖంబునన్ హరిచయాదరుడై హరియుంట కేతనస్థానమునన్ జయప్రద విశారదుడై హరి ఒప్పుచుంట. ఇక ఆ రథానికి కట్టినటువంటి పతాకం ఉన్నది పైన. ఆ పతాకమునందు మరి ఒక హరి ఉన్నాడు. ఆ హరి ఎవరంటే ఆంజనేయ స్వామి, మహాబలశాలి అయిన హనుమంతుడు. జయప్రద విశారదుడై హరి ఒప్పుచుంట, జయాన్ని నిరంతరం కూడా నీకు కలిగించేందుకు గాను జయస్వరూపుడైన హనుమంతుడు నీ పతాకం పైన ఉండటం అది ఒక విశేషం. స్వామి, నీవు ఆ విధమైనటువంటి ఏర్పాటు చేసి అర్జునునకు సకల విజయములు కలిగేలాగా చేశావయ్యా. హరి అనే శబ్దాన్ని పరమాద్భుతంగా ఉపయోగించి ఈ పద్యాన్ని రచించారు దంటు లక్ష్మీకాంతం గారు. హరి అంటే మహావిష్ణువు అనే అర్థం ఉన్నది, ఇంద్రుడనే అర్థం ఉన్నది, సూర్యుడు, చంద్రుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా హరి అంటే గుర్రం అనే అర్థం ఉన్నది, కోతి అనే అర్థం ఉన్నది, కప్ప అనే అర్థం ఉన్నది, చిలుక అనే అర్థం ఉన్నది. ఈ హరి అనే శబ్దం చాలా చక్కగా ఈ పద్యంలో ఉపయోగించి ఆ అర్జునునకు ఎన్నెన్ని విధములుగా విజయములు కలిగించటంలో ఈ హరి చాతుర్యం ఉన్నదో ఇదంతా కూడా ఆ మహావిష్ణువు లీలగా, అంతటా ఉన్న ఆ మహావిష్ణువు ఈ యుద్ధంలో ఎంత చక్కని పాత్ర వహించాడు, అంతా ఈయన యొక్క లీలే అనే విషయాన్ని తెలియజేస్తూ అద్భుతంగా రాసిన పద్యం ఇది. యానముఖంబునన్ హరిచయాదరుడై హరియుంట, మహావిష్ణువైన ఈ శ్రీకృష్ణమూర్తి ఆ రథం ముందు భాగంలో హరిచయములు, ఆ గుర్రములు 4 కూడా పట్టుకుని కళ్ళెములు ఈ హరి ఇక్కడ ఉన్నాడు. హరి అంటే అక్కడ హరిచయము అని అంటే ఆ గుర్రములు
రథమునకు కట్టినటువంటి వాటిని పట్టుకుని మహావిష్ణువైనటువంటి హరి ముందు అక్కడ శ్రీకృష్ణునిగా ఆయన కూర్చుని ఉన్నాడు. ఇక కేతనస్థానమునం జయప్రద విశారదుడై హరి ఒప్పుచుంట. జెండా మీద కపిరాజు ఆయన హరిగా అక్కడ ఉన్నాడు. ఆయానము గద్దెపై హరిహయాత్మజుడొప్పుట. హరిహయుడు అంటే ఇంద్రుడు, ఆ హరిహయుడు యొక్క తనయుడు అర్జునుడు. ఆ యానం గద్దెపైన ఈ అర్జునుడు కూర్చుని బాణములు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా చూచినట్లయితే ఎంచనవు గదయ్యా నిఖిలంబు నీవని, ఈ సకల ప్రపంచము కూడా హరిమయము అని నీ రథమే తెలియజేస్తున్నదయ్యా ఓ పార్థసారథి అంటూ చమత్కారంగా ఆ శ్రీకృష్ణుని లీలలను తెలియజేస్తూ భక్తితో ఆర్తితో మంచి కల్పనలతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన శ్రీ దంటు లక్ష్మీకాంతం గారి పార్థసారథి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीमहालक्ष्म्यै नमः. ఆధర్వణి శృతి శూన్య, ఈ నామాల్లో ఆధర్వణి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అధర్వవేద మంత్రరూపిణి. అధర్వవేదంలో 2 రకాల తేజస్సులుంటాయి అని ఒక భావం అన్నది. అది ఉగ్ర శాంత, ఈ 2 తేజస్సులు. అందుకు అమ్మవారు ఉగ్రరూపము శాంతరూపము రెండింటితోనే ఉన్నది గనక ఆధర్వణి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఆధర్వణ అంగిరస అని ఒక మాట ఉన్నది. అందుకే అధర్వవేదానికి అంగిరవేదం అని పేరు. అంగిరస మహర్షి ప్రధానంగా దర్శించినటువంటి వేదరాశి అని అర్థంలో చెప్తారు. కానీ అంగిరస అధర్వణ ఈ రెండింటి భావాన్ని చూస్తే అంగముల యొక్క రసం అంగిరసం. అంగం అంటే శరీరము, శరీర ఇంద్రియములు, ఇంద్రియములన్నింటి యొక్క రసస్వరూపం అనగా సారస్వరూపమైన శక్తియే అంగిర అని చెప్పబడుతున్నది. కనుక అంగిర వేదము అంటే శక్తి వేదము, అదే అంగిరస వేదము, అదే అధర్వణ వేదం. ఈ శక్తి శాంత ఉగ్ర రూపములతో ఉన్నది. రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఉగ్రత్వము, జ్ఞానానికి ఆనందానికి శాంతత్వము, ఈ 2 ప్రయోజనాలు లోకానికి కావాలి గనక ఆ 2 రకాల శక్తులు అధర్వణ వేద మంత్రాల్లో ఉంటాయి. అమ్మవారు కూడా శాంత ఉగ్ర రూపాలతో ఉంటారు గనక అధర్వణి అని చెప్పబడుతుంది. ఇవన్నీ వేద విజ్ఞాన రహస్యాలు. ఇవి తెలిసిన కవులు వీటిని వర్ణంలో కూడా చక్కగా వినియోగిస్తారు. అలా వినియోగించిన కవి భారవి అని సంస్కృతంలో గొప్ప కవి ఉన్నాడు. ఆయన కిరాతార్జునీయం అనే కావ్యంలో అర్జునుని యొక్క తపస్సును వర్ణిస్తూ అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చాడు. యమ నియమ కృషీకృత స్థిరాంగ పరిదృశే విధృతాయుధ సతాభి అనుపమ శమదీప్తతా గరీయాన్ కృత పదపంక్తిరధర్వణేవ వేద అన్నాడు ఆయన. అర్జునుడు కిరాతార్జునీయంలో తపస్సు చేస్తున్నట్ట పాశుపతాస్త్ర సిద్ధి కోసం. అర్జునుడు ఆ విధంగా ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేస్తూ ఉండగా ఎలా ఉన్నాడయ్యా అంటే, ఒకవైపు తపస్సుకు అనుగుణమైన వేషం ధరించి ఉన్నాడు, భస్మరుద్రాక్షలు నారచీరలు ధరించి ఉన్నాడు, తపోముద్రలో ధ్యానంలో జపంలో శాంతంగా ఉన్నట్ట. ఇదంతా శాంతకళ. దానికి తోడు క్షత్రియుడు గనక యుద్ధంలో జయమే కావాలనే ఉద్దేశంతో కూర్చున్నాడు. ఆయుధములు మొదలైనవి కూడా తీసుకుని వెళ్ళాడు. క్షత్రియుడిగా తపస్సు చేస్తున్నాడు గనక ఆయుధములతో ఉన్నాడు. అది ఒక లోకంలో విజయం కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆయుధాలు ధరించి ఉన్నా దోషం లేదు. అందుకు ఒకవైపు క్షాత్రమైన ఉగ్రత్వం ఉన్నది, తపస్సుకు సహజమైన శాంతం ఉందిట. ఈ 2 ఉన్నవాడు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే అధర్వణేవ వేద, అధర్వణ వేదము వలె కనిపిస్తున్నాడు అని వర్ణించారు. అంటే అధర్వణ వేదంలో ఈ 2 రకాల కళలు ఉంటాయని తెలిస్తే కానీ ఇలాంటి శ్లోకాన్ని రచించలేడు. అది ఉంటాయని తెలిస్తే కానీ ఈ శ్లోకానికి అర్థం మనకు తెలియదు. అందుకు అధర్వణ వేద స్వరూపాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ అలాంటి శాంత ఉగ్ర కళలతో ఉంటూ సిద్ధమంత రూపముతో
దివ్యమైన మహిమలు కలిగినటువంటి మంత్ర చైతన్య స్వరూపుడు అమ్మవారిని చెప్పడానికే ఆధర్వణి అనే నామం ఉన్నది. అంత దివ్యమైన నామం ఇది. శ్రీ ఆధర్వణ్యై నమః నమస్కారం చేసుకుని 383వ నామం శృతి. ఇది నమస్కారంలో శ్రీ శృత్యై నమః. మొత్తం ఈ శ్లోకపాదం మంత్రబ్రాహ్మణ విద్యార్థతో మొదలైంది. అందుకే ఇదంతా వేద విద్యా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు కనుక శృతి అని సర్వవేదముల్ని ఇక్కడ స్మరించారు. ఆధర్వణి అని చెప్పి తర్వాత శృతి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ శృతికి నామం ద్వారా రుక్కులు యజుస్సులు సామములు 3 చెప్పబడుతున్నాయి. ఋగ్వేద యజుర్వేద సామములు కలిపి ఇక్కడ శృతి అనే నామంలో చెప్తున్నారు. ఆధర్వణి శృతి ఈ 2 కలిపి సంపూర్ణమైన యజ్ఞ వినియోగ విద్యని వివరిస్తున్నారు. శృతి అనే నామం ఇప్పటికి చాలా మార్లు వచ్చినది. శృతి అంటే శాస్త్రజ్ఞానం అర్థం కూడా చెప్పుకున్నాం. అందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం. ఇంకొక అర్థంలో శృతి అన్నప్పుడు ఒక పలుకు పలికేటప్పుడు శృతి అవసరం. అది వేదమంత్రాలను కూడా ఉచ్చరించేటప్పుడు నాదం ప్రధానం కనుక నాదం ఉచ్చరింపబడాలంటే స్వరం ఉండాలి, శృతి ఉండాలి. శృతిబద్ధంగా లేనప్పుడు అటు వేదగానం కూడా సరిగ్గా రాదు. అందుకే వేదగానం నుంచి జనించిందే సామగానం, సామగానం నుంచి సంగీతం ఉద్భవించింది. అందుకే శృతిలయలు తాళము ఇవన్నిటికీ సంబంధించిన విద్య వేదమునందే దాగి ఉన్నది. అందుకు ఒక సమత్వాన్ని నాదానికి ఇవ్వగలిగేటువంటి శక్తి శృతికి ఉంది. అందుకే శృతిబద్ధంగా పాడకపోతే నాదంలో సమత్వం దెబ్బతింటుంది. అలాంటి శృతిబద్ధమైనటువంటి నాద విద్యయే వేదస్వరూపం గనక శృతి అని మరొక అర్థాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటూ శృత్యై నమః అని ప్రణమిల్లి 384వ నామంలో ప్రవేశిస్తున్నాం. ఇది శూన్య. ఇది నమస్కారంలో శ్రీ శూన్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ శూన్య అన్నప్పుడు ఆకాశము అని అర్థం స్థూలంగా చెప్పవచ్చు. ఆకాశంలోనే ఈ దివ్య శబ్దములన్నీ ఉత్పన్నమయ్యాయి. అనంతాకాశము నుంచి దివ్య శబ్దం ప్రణవం ఉత్పన్నమైంది. ఆ ప్రణవం నుంచి వేదాదులు ఉత్పన్నమయ్యాయి. అందుకు ఇప్పటి వరకు వేదము గురించి చెప్పారు కనుక ఆ వేద విద్య శబ్దము గనుక శబ్దగుణకమైన ఆకాశము కూడా అమ్మ రూపమే అని భావన చేస్తూ శూన్యాయై నమః ఇది ఒక అర్థాన్ని చెప్పారు. అయితే ఆకాశం గగనం శూన్యం అనే అర్థంలో ఆకాశం అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ ఆకాశ రూపిణి అమ్మవారు. అందుకే ఆకాశమాది జననీం శరణం ప్రపంచే. వేదాది శబ్దములు ఏ దివ్య ఆకాశము నుంచి ఉత్పన్నమయ్యాయో ఆకాశమే శూన్యము. ఇక్కడ శూన్యమని ఎందుకు చెప్పారు అంటే విషయములేవీ లేని స్థితి శూన్యము. కేవలం చిచ్చక్తి మాత్రమే వ్యాపించి ఉంది, ఇంకా విషయ జగత్తు వ్యక్తం కాలేదు. అలాంటి స్థితిని శూన్యము, ఇది నిర్మలము నిర్లేపము అయినటువంటి వ్యాపకతత్వాన్ని చెప్తున్నది. అలాగా దేనికి అంటకుండా కేవల చిచ్చక్తి స్వరూపముగా వ్యాపించి ఉన్న తల్లి గనక శూన్య అని చెప్పబడుతున్నది. అక్కడ విషయముల యొక్క సంపర్కం లేదు కనుక అది శూన్యము. ఇది తెలుసుకోవాల్సింది. ఇంకొక అర్థంలో శూన్య అంటే శూనా ప్రాణిహింస శూనాయై హితా శూన్య అని. సర్వ ప్రాణులను హింసించున్నది అని అర్థంట శూన్య శబ్దానికి. హింసిస్తే అంతా శూన్యమే. అందుకు హింసకై ప్రవర్తించే శక్తిని శూన్య అంటారు. అంటే ప్రళయకారక శక్తి, దుష్ట శిక్షణ చేసేటువంటి స్వరూపము అని శూన్య శబ్దానికి మరొక అర్థాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. తర్వాతి నామం కల్పన. 387వ నామం ఇది. ఇది శ్రీ కల్పనాయై నమః. కల్పన అనే మాట లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం అనే అర్థంలో లోకంలో వాడతాం. కానీ శాస్త్రంలో కల్పనా శబ్దానికి ఇది అర్థం కాదు. ఒకవేళ లోకంలో చెప్పిన అర్థం గ్రహించడం తప్పేమీ లేదు. కల్పన అంటే లేనిదున్నట్టు ఉన్నది లేనట్టు చూపించే మాయాశక్తి అని అర్థం చెప్పుకుంటే ఆ అర్థం కూడా సరిపోతున్నది. కానీ అంత మాత్రపు అర్థంతో సరిపెట్టుకోకూడదు. కల్పనాయై నమః అన్నప్పుడు కల్పన అన్నప్పుడు సంకల్పము అని కూడా లోకంలో ఒక అర్థం ఉన్నది. కల్పించుట అంటే ఏర్పాటు చేయుట అని అర్థం. అంటే కల్పన అంటే ఈ జగత్తుని ఏర్పాటు చేసిన శక్తి. ఏర్పాటు అంటే సృష్టి స్థితి లయ, ఇవే కల్పన అంటే. అందుకు అనంత శూన్యమైనటువంటి ఆ తత్వమే ఈ సృష్టి స్థితి లయలన్నీ నడుపుతూ ఉన్నది కనుక శూన్య కల్పన అని వెంటనే తర్వాత నామం వచ్చినది. సృష్టి స్థితి లయలను ఏర్పాటు చేయునది సృష్టికారక శక్తి అని దీని యొక్క అర్థం. ఇంకొక అర్థంలో కాలాన్ని నిర్వహించే శక్తి కల్పన అని ఇంకొక అర్థం ఉన్నది. కల్పనా శబ్దానికి మరొక అర్థం సమర్థత అని అర్థం. కల్పత్వము, కల్పుడు ఇవన్నీ కూడా సమర్థుడు, సమర్థత అని అర్థంలో వాడబడుతున్నాయి. అందుకే యజ్ఞో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం అని వేదమునందు కల్పతాం శబ్దం ఉన్నది. కల్పతాం అనే మాటకి ఇక్కడ సమర్థవంతమగుగాక అని అర్థంలో చెప్పారు ఇక్కడ. అందుకే కల్పన అంటే సమర్థురాలు అని అర్థం. అన్నిటినీ చేయగలిగే సమర్థతయే శక్తి. ఆ శక్తియే మహాలక్ష్మి కనుక కల్పన అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో కల్పము అంటే ఒక పద్ధతి అని అర్థమున్నది. కల్పే విధిక్రమం అనే ప్రకారంగా కల్పన అంటే పద్ధతి రూపముగా ఉన్నది అని అర్థం.
సృష్టి ఒక పద్ధతిగా నడుస్తుంది, అంతేగాని అది అడ్డదిడ్డంగా లేదు. అందుకే నాస్తికుడిని ఎందుకు మూర్ఖుడు అంటారంటే సృష్టి ఒక యాక్సిడెంట్ లాగా ఏదో జరిగిపోవట్లేదు, ఒక పద్ధతిగా నడుస్తుంది. ఒక పద్ధతి ఉంది అంటే దానిలో ఒక జ్ఞానం ఉన్నది అని అర్థం. జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానమే భగవంతుని అర్థం. ఏ జ్ఞానము చేత సృష్టి అంతా ఒక పద్ధతిగా ఉన్నదో ఆ జ్ఞానమునికే భగవంతుడని పేరు. జ్ఞానమే చిత్, అది ఎప్పుడు ఉంటుంది కనుక సత్, దాని యొక్క స్వరూపమానందము. అందుకే సచ్చిదానందమైన జ్ఞానమే సృష్టి యొక్క పద్ధతి. ఆ పద్ధతి మనం మార్చలేంది. ఆ పద్ధతి తూర్పున సూర్యుడు ఉదయించును, పగలు రాత్రి కలిపితే ఒక రోజు, అలాంటి రోజులు 15 అయితే పక్షము, అలాంటివి 2 అయితే ఒక మాసము, అలాంటివి 12 అయితే సంవత్సరము. ఈ పద్ధతి అంతా ఎవరు ఏర్పరిచారు? ఈ కాలాన్ని ఎవరు సృజించారు? ఈ ప్రపంచమంతా ఒక విధమైనటువంటి విధిలో వెళుతోంది. అటువంటి సిస్టమ్, ఆ పద్ధతిని, క్రమాన్ని ఏర్పరిచినటువంటి శక్తియే కల్పన. ఇది తెలుసుకోవాల్సింది. అయితే అమ్మవారు జగత్తునంతటిని ఏర్పాటు చేశారు, కానీ ఆవిడ్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆవిడికి ఇటువంటి క్రమము పద్ధతి ఆవిడికి లేవు. ఆవిడందరికీ పద్ధతి పెట్టింది, కానీ ఆవిడికి ఏ పద్ధతి లేదు కనుక తర్వాత నామం వర్జిత అన్నారు. ఇక్కడ శ్రీ వర్జితాయై నమః అని అర్థం. ఏమీ లేని తల్లి అని అర్థం. శూన్య తర్వాత ఈ వర్జితకి రెండిటికి అన్వయించుకోవాలి. అది శూన్య అయినటువంటి జగదంబ తనకు ఏమీ లేకపోయినా జగత్తుని కర్మానుగుణంగా ఎన్నో ఉన్నట్లు నడిపిస్తున్నటువంటిది. అలాంటి సమర్థత ఆవిడిది. అంతేగాని ఆ తల్లికి ఇటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు, ఆవిడ అతీతురాలు. అందుకు వర్జిత అనే మాటను చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు సంకల్పము, విధి ఇత్యాదులన్నింటినీ వదిలివేసినటువంటి స్థితి, ఇది మోక్ష స్థితిని వర్ణిస్తూ వర్జిత చెప్తారు. అందుకే శ్రీ వర్జితాయై నమః నమస్కరించుకున్నాం. ఇంకొక భావంలో కల్పనావర్జిత కలిపితే ఒకటే మాట. కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ లలితా సహస్రనామంలో చదువుతున్నాం. అక్కడ కల్పనారహిత అంటే అర్థం ఏమిటో ఇక్కడ కల్పనావర్జిత అన్న అదే అర్థం. అంటే ఏర్పాటు చెయ్యబడని తల్లి అని. అమ్మవారు లోకాన్ని ఏర్పాటు చేశారు, కానీ అమ్మనెవరు ఏర్పాటు చేయలేదన్నాం. అమ్మవారిని ఎవరు కల్పించలేదు, ఆవిడ కల్పనలు లేవు, ఆవిడ కల్పించలేదు కనుక కల్పనారహిత. లోకంలో ప్రతి విషయము కల్పనే, భగవద్ విషయం మాత్రమే కల్పన కాదు. సృష్టిలో ఎవడు దేన్నైనా కల్పించగలడు, భగవంతుడు కల్పించలేడు. అది తయారు చెయ్యబడే వస్తువు కాదు, ఉన్న వస్తువే. అది ఏర్పాటు చెయ్యబడేది కాదు, అన్నిటినీ ఏర్పాటు చేసే వస్తువు అది. అది కల్పనావర్జిత కలిపి ఒక నామంగా భావించిన, 2 నామాలుగా తీసుకున్న అర్థం మాత్రం ఒకే విధంగా మనం గ్రహించాం. అందుకు కల్పనావర్జిత అనే నామాన్ని చెప్పి అటు తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. అది సతి అని చెప్పబడుతున్నది. దీని యొక్క భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు 15వ శ్లోకం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. యదంగ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ద్వంద్వాలు అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ ద్వంద్వాలు అంటే ద్వంద్వత్వాప నివారణం. రాగద్వేషాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు వంటి వాటిని ద్వంద్వాలు అంటారు. వీటి నుండి కలిగే తాపాన్ని గురువు పోగొడతాడు. ఎట్లా పోగొడతాడు? నీ సుఖదుఖాలకు కారణం ఎవరు కాదు, నువ్వే అనే జ్ఞానం నీ మనస్సుకు పట్టేలా చేస్తాడు గురువు. కౌరవ వధకు కారణమయ్యానే అని చింతిస్తున్న యుధిష్ఠిరుని ఓదార్చడానికై భీష్ముడు ఒక కథ చెప్పాడు. ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు? ఇక్కడ చూడండి, ప్రతి నిమిషంలో ఒకరికొకరు గురువు అవుతూ ఉంటారు. పరమాత్ముడు ఒక లీల. అప్పుడప్పుడు ఎవరు మంచి చెప్తున్నారో ఆయన గురువు, మనకు మన మంచి చింతకుడు ఆయన. మన ముక్తికి దారికి పనికొచ్చేటువంటి విచారాలను చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఆ గురు రూపంతో వచ్చారు మనకు. ఇక్కడ మహాభారతం, అసలు మహాభారతం మీరు చదివారనుకోండి, విన్నారనుకోండి,
నిమిషానికి పేజుకు ఆ గ్రంథంలో ఆ గురువు యొక్క మహిమ తెలుపుతూ పోతారు. కృష్ణుడు అంత పని చేశారు అక్కడ. కృష్ణుడు అంతగా ఆ సద్గురు రూపంతో ఆడారు అక్కడ. ఒక్కొక్కరికి కూడా తాను వెళ్ళి ఆ మనసులో దూరి వాళ్లకు జీవన్ముక్తి సాధన విచారాన్ని బోధ చేసుకొచ్చాడు. భీష్ముడు చెప్తున్నాడు, యో ధర్మరాజా, నువ్వు బాధపడకాయా, కౌరవుల నాశనానికి నువ్వు కారకుడివి కావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను కారణమైనాను, నేనేదో ఆట ఆడాను కాబట్టి, పాచికలు ఆట ఆడాను కాబట్టి, ఓడిపోయాను కాబట్టి, అందుకని మాకు ఈ దుఃఖం వచ్చిందని ఎందుకని అంటున్నావు? నువ్వెట్లా కారణం అవుతావు? నువ్వు వారు చేసుకున్న కర్మే కారణం. వాళ్ళు బలమైనటువంటి కర్మ చేసుకున్నారు కాబట్టి నీతో వాళ్ళకు బుద్ధి చెప్పించే విధంతో నువ్వు పాచికలు ఆడతానని చెప్పి పూనుకున్నావు. చెప్తున్నా నేను, పూర్వం గౌతమి అనే బ్రాహ్మణ స్త్రీ కొడుకును ఒక పాము కాటు వేసింది. తాను సమాధానం చెప్తూ ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. ఆమె పిల్లవాడి శవం ముందు ఏడుస్తూ కూర్చుంది. సహజమే కదా. ఇంతలో అర్జునుడు అనేటువంటి కిరాతకుడు చేతిలో ఒక సర్పాన్ని పట్టుకొని అక్కడికి వచ్చి ఆవేశంగా, అమ్మా, నీ పిల్లవాడిని చంపిన పాము ఇదే, నువ్వు అనుమతిస్తే నేను దీన్ని ముక్కలు చేస్తానన్నాడు ఆ కిరాతకుడు. అర్జునుడు అనేటువంటి పేరుతో ఉండినటువంటి కిరాతకుడు, మన అర్జునుడు కాదు. చాలామంది అర్జునుడు అనే పేరు చాలా వస్తూ ఉంటుంది. అక్కడక్కడ కృష్ణుడు అని కూడా పేరు వస్తూ ఉంటుంది. ధర్మజుడు, ధర్మరాయ అని కూడా వస్తూ ఉంటుంది. రామాయణంలో కొన్ని చోట్ల రాముడు అని వేరే విధంగా కూడా మనం చాలామంది పేర్లు పెట్టుకుంటాం. అంటే రాముడు కాలేదు, ఇక్కడ అర్జునుడు కాలేదు, కిరాతకుడు అనే అర్జునుడు. ఆ శవం దగ్గర ఏడుస్తూ ఉండేటువంటి, ఆ రోదన చేస్తుండే ఆ తల్లి దగ్గర వచ్చి ఆ పామును పట్టుకొని తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు. ఇదే కదా కరిచింది, అమ్మా, నీ పిల్లవాడిని చంపినటువంటి పాము ఇదే కదా, నువ్వు ఒక అనుమతిస్తే నేను దీన్ని ముక్కలు చేస్తానన్నాడు. అందుకమే అంగీకరించలేదు, తాను అనుమతి ఇవ్వలేదు ఆ పామును చంపటానికి. నా కర్మకు, నా పిల్లవాడి కర్మకు సర్పం ఎలా బాధ్యురాలు అవుతుంది చెప్పండి? అందుకని అది బాధ్యత కాదు, కనుక దాన్ని విడిచిపెట్టేయి అన్నది. అది ఎట్లా అవుతుంది? దానికేం ఎన్నో మాటలు ఆ పామును చూశాడు మా బాబు, కరిచింది, ఇప్పుడు కరిచిందంటే నా కర్మ బలమైంది, నా కర్మ కదా అయింది. ఇది కిరాతకుడు అందుకు అంగీకరించలేదు. ఏంటంటే, ఎందుకంటే ఇది కరిచింది కాబట్టి నేను చంపేసింది, పైగా సర్పాన్ని చంపవలసిందే అని పట్టుబడ్డాడు. లేదు, నేను చంపాల్సిందే, అప్పుడే కానీ మనకు సమాధానం రాదు. నాకు అన్యాయంగా పసివాడిని చంపింది ఇది. ఈలోగా ఆశ్చర్యాన్ని కలిగించేలా పామే మాట్లాడిందట. ఉన్నటువంటి పాము మాట్లాడింది, ఓ కిరాత, ఇందాకటి నుంచి నీ మాటలే నేను వింటున్నాను. చూస్తాం ఏం మాట్లాడుతుందో, ఈ పాము ముందుకేం మాట్లాడుతుందో. పాము ఏమిటి మాట్లాడటం? ఒకసారి పాములు మాట్లాడుతుంటాయి, చిలకలు మాట్లాడుతుంటాయి, ఆవులు మాట్లాడుతుంటాయి, అది కాక గుర్రాలు మాట్లాడుతుంటాయి, దాని యొక్క ఫీలింగ్స్ని చెప్తూ ఉంటాయి. అది ఉండని, అది మళ్ళీ ఇంకొక కథ చెప్పుకుందాం తర్వాత. చిలుకలు మాట్లాడే కథ కూడా మళ్ళీ చెప్పుకుందాం. జై గురుదత్త.